ఒక దేవుడు ప్రత్యక్షమే ఏమి వరము కావాలని భక్త అన్నాడు అనుకోండి, ముందు ఆ దేవుడికి చెయ్యెత్తే శక్తి కావాలను, తర్వాత వరమునిచ్చే శక్తి కావాలను. కనుక శక్తి లేనిది ఏదీ లేదండి. శక్తి ఆయనకి సహజం, ఎక్కడి నుంచో రాదు ఆయనకి శక్తి. శక్తి ఆయనకి సహజం. సూర్యుడికి వెలుగు ఎంత సహజమో శక్తి అంత సహజం. అలాంటి శక్తితో వ్యక్తమవుతాడు కనుక అమ్మతోనే అయ్యా. అర్ధనారీశ్వరుడిగా కలిసినట్టు కనబడ్డా విడిగా ఉన్న అమ్మవారు పక్కన ఉన్నారు. అందుకే భజే సగిరిజం త్రియక్షంచ మృత్యుంజయం, శక్తితో తెల్లగా మెరిసిపోతూ ఉన్నవాడు. అప్పుడు అమ్మవారి పేరేంటో తెలుసా? అమృతేశ్వరి. అదే అమృతేశ్వరి, అమృతేశ్వరుడు. అమృతేశ్వరి మంత్రం అనే మంత్రశాస్త్రంలో చాలా ఉంది. ఆ గోళ మనకెందుకు? అమృతేశ్వరాయ నమః అనుకుని అమ్మవారిని అయ్యవారిని తెల్లని కమలంలో కూర్చొని చంద్రలేఖ దాల్చి అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ఒక్కసారి మనస్సులో ధ్యానిస్తే చాలండి, మనలో అకాల మృత్యు, అపమృత్యు, అజ్ఞానాది వికారా